తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఆమె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం రిమ్స్ మహాగణపతి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రిమ్స్ ఆవరణలో గల సత్యసాయి ట్రస్ట్ ఆధీనంలోని నిత్యానదాన క్షేత్రంలో భారీ కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకుని జన్మదిన విశేష తెలిపి చేసుకున్నారు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తిచ్చారు. తర్వాత అన్నదానం ఏర్పాటు చేశారు. జాగృతి నాయకులు, వీఆర్ఎస్ మహిళా విభాగ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని స్వయంగా వడ్డన చేశారు. అనంతరం రిమ్స్లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, వీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వారి జన్మదిన సందర్భంగా మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, వీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక మందిరంలో పూజా కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, మరి అదేవిధంగా సత్యసాయి ట్రస్ట్ అన్నదాన కార్యక్రమము, పండ్ల పంపిణీ తదితర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారు నిండు 100 ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు తను ప్రత్యేక రాజకీయంలోకి వచ్చి జాగృతిని కూడా ఒక రాజకీయంగా ప్రజలను న్యాయం జరిగే విధంగా, ప్రశ్నించే విధంగా, ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మేము ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. మొన్నటికి మొన్న చూస్తే బీసీల పట్ల కూడా మేము ఏదైతే నిరసన దీక్షలు వాళ్ళకి న్యాయం జరగాలని చేశామో క్యాబినెట్లో ఆమోదించి ప్రభుత్వం కిందికి దిగడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా 2500 ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల ఆదిలాబాద్ జిల్లాకు